వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం రోజు కష్టపడి పెద్ద పెద్ద రెసిపీలు చేయాల్సిన అవసరం లేదండి. మా ఇంట్లో రెగ్యులర్ గా చేసే ఈ 4 హెల్దీ షార్ట్స్ రెసిపీస్ ని మనకి అందుబాటులో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసుకుంటే వారం రోజులు మొత్తం కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ 4 హెల్దీ షార్ట్స్ ని తీసుకోవటం వలన ఇమ్యూనిటీ పెరగటంతో పాటు స్కిన్ గ్లోకి ఇంకా వెయిట్ లాస్ లో కూడా స్లోగా ఇంప్రూవ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ 4 హెల్దీ షార్ట్స్ ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో చూసేద్దామండి. ఈ ఫస్ట్ షాట్ వచ్చేసి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు స్కిన్ గ్లోకి కూడా బాగా యూస్ అవుతుందండి. ఈ షాట్ కోసం 4-5 ఆరెంజెస్ ని తీసుకోవాలి. ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంతో పాటు స్కిన్ బ్రైట్నెస్ కి ఇంకా ఫ్రెష్ గా కనిపించడానికి యూస్ఫుల్ అవుతుందండి. 4-5 ఆరెంజెస్ ని తీసుకొని దాన్ని హాఫ్ గా కట్ చేసి అందులో కనిపిస్తున్న సీడ్స్ అన్ని కూడా తీసేసుకోవాలి. ఈ ఆరెంజెస్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుని ఈ షార్ట్స్ లో 2 క్యారెట్స్ ని యూస్ చేస్తామండి. క్యారెట్స్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండి స్కిన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. క్యారెట్స్ ని ఇలా పీసెస్ గా కట్ చేసేసాక మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 ఆరెంజెస్ తో పాటు 2 క్యారెట్స్ ని పీసెస్ గా కట్ చేసి వేసేసాక ఈ షార్ట్స్ లో పచ్చి పసుపును యూస్ చేస్తామండి. ఒకవేళ పచ్చి పసుపు అందుబాటులో లేకపోతే వంటలో వాడే పసుపుని కొద్దిగా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 ఇంచు పచ్చి పసుపుని పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసాక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసాక 1 లేదంటే 2 గ్లాసుల వాటర్ వేసుకొని దీని మొత్తం కూడా గ్రైండ్ చేసుకుని స్ట్రైనర్ లోకి లేదంటే ఏదైనా నీట్ క్లాత్ లో వేసుకొని మొత్తం కూడా వడకట్టేసుకోవాలండి. అందులో వచ్చిన పిప్పినంతా కూడా మొక్కలకి ఎరువుగా వేసేయచ్చు. అలా మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత 1 నిమ్మకాయతో తీసిన నిమ్మరసం కూడా వేసుకుని అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలండి. ఇందులో ఖచ్చితంగా ఆరెంజెస్ సీడ్స్ తీసేయాలి, లేదంటే చేదుగా వచ్చేస్తుందండి. ఇలా రెడీ చేసిన తర్వాత ఏదైనా పెద్ద సైజ్ బాటిల్ లేదంటే చిన్న షార్ట్ సైజ్ బాటిల్స్ ని నీట్ గా క్లీన్ చేసి డ్రై చేశాక మాత్రమే గ్రైండ్ చేసిందంతా కూడా వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇమ్యూనిటీకి స్కిన్ గ్లోకి యూస్ అవుతాయి కదా అని మరీ వీటిని పెద్ద పెద్ద గ్లాసెస్ తో తాగకూడదండి. చిన్న షార్ట్ గ్లాసెస్ తోటి రోజు మార్నింగ్ తాగితే సరిపోతుందండి. రోజు చేసుకునే ఓపిక ఉంటే రోజు ఫ్రెష్ గా చేసుకుని తాగొచ్చండి. లేదంటే వీటిని ఇలా బాటిల్స్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే 5 రోజుల నుండి 7 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో చేసుకుని 3 రోజులు స్టోర్ చేసుకుని కూడా తాగొచ్చండి. ఈ వీడియోలో షేర్ చేసిన షార్ట్స్ అన్ని కూడా చిన్న పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఈ షార్ట్స్ ని తాగటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవడానికి యూస్ అవుతుంది. వీటితో పాటు బాడీ డీటాక్స్ కి కూడా మంచిది, డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. అలా కలర్ఫుల్ గా మన ఫస్ట్ షార్ట్ అయితే రెడీ అయిపోయింది. రెండవ షార్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ తో పాటు స్కిన్ గ్లో కి బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ షార్ట్స్ కోసం ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఉసిరికాయలను అయితే యూస్ చేస్తాము. ఉసిరికాయలు ఇంట్లో ఉన్నా సరే తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఈ షార్ట్స్ లాగా చేసుకుని మనం వారం రోజుల పాటు తాగొచ్చండి. నేను ఇక్కడ మొత్తం 12 ఉసిరికాయల్ని నీట్ గా వాష్ చేసుకుని పీసెస్ గా కట్ చేసేసుకున్నాను. ఈ ఉసిరికాయల్ని పక్కన పెట్టేసి ఈ షార్ట్స్ లో అల్లం కూడా యూస్ చేస్తామండి. అల్లము డైజెషన్ కి చాలా మంచిది. ఇంకా కోల్డ్ కాఫ్ తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుందండి. 1 ఇంచు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసేసాక హెయిర్ ఫాల్ ని తగ్గించడంలో బాగా యూస్ అయ్యే కర్రీ లీవ్స్ ని కూడా యూస్ చేస్తామండి. ఈ కరివేపాకులో ఐరన్ తో పాటు న్యూట్రియంట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. మిక్సీ జార్ తీసుకుని అందులో పీసెస్ గా కట్ చేసుకున్న 10-12 ఉసిరికాయలు వేసేసాక గుప్పెడు కరివేపాకుతో పాటు 1 ఇంచు అల్లం ముక్క. ఉసిరికాయ చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా 1 టీ స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేయడం ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు. బెల్లం వేసేసాక 1 లేదంటే 2 గ్లాసుల వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టడం కోసం స్ట్రైనర్ యూస్ చేయొచ్చు, లేదంటే మస్లిన్ క్లాత్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. స్ట్రైనర్ యూస్ చేయడం వల్ల కొద్దిగా పిప్పి అనేది మనకి జ్యూస్ లో అనేది మిక్స్ అవుతుంది. మస్లిన్ క్లాత్ యూస్ చేస్తే మొత్తం ప్యూర్ వాటర్ లాగా వస్తుందండి. ఇలా రెడీ చేసిన జ్యూస్ ని నీట్ గా వాష్ చేసి డ్రై చేసిన బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి. బాటిల్స్ లో వేసి స్టోర్ చేయడం వల్ల 5 రోజుల నుండి 7 రోజుల వరకు మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. అదే ఈ ఆమ్లా జ్యూస్ అంతా కూడా ఐస్ ట్రే లో వేసుకుని ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నామంటే మంచిగా ఒక 3 నెలల పాటు స్టోర్ చేసేసుకోవచ్చండి. రోజు మరీ పెద్ద గ్లాసెస్ తాగాల్సిన అవసరం లేదండి. చిన్న షార్ట్ గ్లాసెస్ తాగితే సరిపోతుంది. ఇలా కనిపిస్తున్న ఈ చిన్న బాటిల్స్ లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. స్కిన్ గ్లో కి ఇంప్రూవ్ అయ్యి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుందండి. హెయిర్ ఫాల్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా హెయిర్ గ్రోత్, హెయిర్ స్ట్రెంత్ కి యూస్ అవుతుంది. అలా ఈజీగా సెకండ్ ఆమ్లా షార్ట్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇంకా థర్డ్ షార్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఈ షార్ట్స్ కోసం పచ్చి పసుపుని యూస్ చేస్తామండి. ఈ పచ్చి పసుపుతో చేసిన షార్ట్ ని ఎక్కువ వరకు వింటర్ లో తీసుకోవాలండి. మనకి కోల్డ్, కాఫ్, వైరల్ ఫీవర్స్ అన్ని కూడా వింటర్ లో ఎక్కువగా వస్తుంటాయి కదా, అప్పుడు తీసుకుంటే చాలా మంచిది. పచ్చి పసుపు మరీ పెద్ద క్వాంటిటీలో ఏం అవసరం లేదండి. కొద్దిగా చిన్న పీస్ ఉన్నా సరే సరిపోతుంది. దాన్ని పీసెస్ గా కట్ చేసేసాక 1 ఇంచు అల్లం ను కూడా పీసెస్ గా కట్ చేసేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్
హెల్ప్ చేసే పచ్చి పసుపు వేసేసుకోవాలి. 1 ఇంచు పచ్చి పసుపు వేసుకున్నా సరే సరిపోతుందండి. 1 ఇంచు పచ్చి పసుపు తీసుకుంటే అందులో 1/2 ఇంచు అల్లం ముక్కలు తీసుకోవాలి. అల్లము కోల్డ్ కాఫ్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుందండి. పసుపుతో చేసింది తాగడం చాలా కష్టం కాబట్టి కొన్ని ఉసిరికాయలు లేదంటే ఆరెంజ్ ని కూడా వేసుకోవాలండి. సీడ్స్ తీసేసిన 4-5 ఆరెంజ్లు వేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్ యూస్ చేయడం వల్ల నేను ఇక్కడ 1 ఆరెంజ్ మాత్రమే వేసానండి. వీటిని గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఆరెంజెస్ ని యూస్ చేశానండి. ఇందులోనే కొన్ని మిరియాలు కూడా యూస్ చేసుకోవాలి. మిరియాలు మెటబాలిజం ని ఇంప్రూవ్ చేయడంలో యూస్ఫుల్ అవుతుంది. మిరియాలు వేసి ఒకసారి వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేశాక సరిపడా వాటర్ వేసుకుని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్ట్రైనర్ లో కానీ లేదంటే మస్లిన్ క్లాత్ లో కానీ వేసుకొని అంతా కూడా వడకట్టేసుకోవాలి. ఈ షార్ట్స్ ని ఖచ్చితంగా వింటర్ లో మాత్రమే యూస్ చేయాలండి. ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది, ఇంకా బాడీకి వెచ్చదనాన్ని ఇస్తుంది కాబట్టి తక్కువ క్వాంటిటీలో అంటే ఒక 30 ml వరకు తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. గ్రైండ్ చేసిందంతా కూడా క్లీన్ బాటిల్స్ లో వేసి ఒక 4 to 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ ఇమ్యూనిటీ షార్ట్స్ ని కోల్డ్ కాఫ్ ఎక్కువగా వచ్చే సీజన్స్ లో యూస్ చేయాలి. ఈజీగా థర్డ్ షార్ట్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా 4th వచ్చేసి రెడ్ షార్ట్స్ అండి. దీనికోసం మీడియం సైజ్ లో ఉన్న 2 బీట్రూట్స్ ని యూస్ చేస్తాము. ఈ 2 బీట్రూట్స్ ని కూడా పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసాక ఒక క్యారెట్ ని కూడా పీసెస్ గా కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసేసుకోవాలి. ఒక క్యారెట్ వేసేసాక సీడ్స్ తీసేసిన ఒక ఆరెంజ్ వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో యూస్ చేసిన బీట్రూట్ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా క్యారెట్స్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, ఆరెంజెస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. గ్రైండ్ చేసిందంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుని విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మకాయలను కూడా యూస్ చేస్తామండి. ఒక నిమ్మకాయతో తీసిన నిమ్మరసం వేసి అంతా బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ రోజు చేసుకునే టైం ఉంటే మాత్రం రోజు చేసుకుని తాగినా సరే మంచిది. నీట్ గా క్లీన్ చేసి డ్రై చేసిన బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 4-5 రోజుల పాటు ఈ షార్ట్స్ ని తాగొచ్చండి. అలా హెల్తీగా రెడ్ షార్ట్స్ అయితే రెడీ అయిపోయాయండి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏబీసీ జ్యూస్ గురించి కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు. ఏబీసీ జ్యూస్ గురించి డీటెయిల్డ్ గా రాబోయే వీడియోస్ లో షేర్ చేస్తానండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన 4 రకాల షార్ట్స్ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.